ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యమును విని దినచర్యలు ప్రారంభించుట వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను, నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేను నిన్ను రక్షించువాడను. ఆమెన్, హల్లెలూయా. యెషయా గారితో యెహోవా దేవుడు దర్శనంలో మాట్లాడుతున్నారు. ప్రియ సహోదర సహోదరి, మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధముగా ఉండాలి. దేవుని యొక్క కృపను మనము పొందుకోవాలంటే మన యొక్క ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉండాలి. మన యొక్క మాటలలో పరిశుద్ధత కనబడాలి. దేవుని యొక్క అడుగుజాడలలో మనము నడుచుకొనుచు ఆయన వాక్యమును అనుసరించి మనము జీవించినప్పుడు మనకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానములు ఎదురైనా, దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడినా, మనము నమ్ముకున్న మన దేవుడు మనల్ని రక్షిస్తారు, పోషిస్తారు, ఆదరిస్తారు, చేరదీస్తారు. ప్రియ సహోదర సహోదరి, నాకు ఎందుకు ఇన్ని శ్రమలు, నాకు ఎందుకు ఇన్ని ఆపదలు, నాకు ఎందుకు ఇన్ని అవమానములు అని దిగులు చెందుతున్నావా? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మనలను రక్షిస్తారు, శ్రమల నుండి విడిపిస్తారు. యెషయా గారితో దర్శనంలో మాట్లాడిన దేవుడు నీతో, నాతో, మన అందరితో మాట్లాడుచున్నారు. యెహోవానగు నేను నిన్ను రక్షించు దేవుడను అని దేవుడు వాగ్దానం చేయుచున్నారు. ప్రియ సహోదర సహోదరి, శ్రమలు చూసి కృంగిపోవద్దు, వ్యాధులను చూసి కృంగిపోవద్దు, ఆర్థిక ఇబ్బందులను చూసి కృంగిపోవద్దు, పిల్లల వివాహములు కాలేదని దిగులు పడవద్దు, ఉద్యోగము రాలేదని కృంగిపోవద్దు. తగిన సమయమందు దేవుడు మనకు మన ప్రార్థనలకు జవాబు ఇస్తారు. మనము ఊహించని వాటికన్నా అధికముగా దయచేసి మనలను తృప్తిపరచగలరు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి, మీకు స్తోత్రములు. యేసయ్య, గడిచిన దినమంతా మీ యొక్క చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువన లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వెనుక లోకము తట్టు, పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మలను స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా యెహోవానగు నేను నిన్ను రక్షించువాడను అని వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బాగు చేయండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. శారీరక బలహీనతలతో ఉన్న వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్న యేసు నామములో ఇప్పుడే వారి శారీరక బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. వికలాంగులను కాపాడండి, వారికి సాటి అయిన సహాయకులను నియమించండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథులను, అమాయకులను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి. దైవ సేవకులను, వారి కుటుంబాలను కాపాడండి. వారు చేస్తున్న సేవ నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.